రేపు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసగూడెంలో ఏర్పాట్లు చేసిన సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ను ప్రారంభిస్తారు సీఎం. అనంతరం వైరాకు చేరుకుని 3వ విడత రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఖమ్మం జిల్లాలో పర్యటన చేస్తున్న నేపథ్యంలో వైరాపట్నంలో మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్న తరుణం ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇక్కడికే సభ ఏర్పాట్ల మొత్తానికి కూడా ఈ సభ ఏర్పాటు సజావు జరిగే విధంగా ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు కూడా పర్యవేక్షణ చేసుకుంటూ అధికారులను పరుగులు పెట్టిస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపున సీతారామ ప్రాజెక్టు మూడో అంటే 1, 2 పంప్ హౌస్లతో పాటు 3వ పంప్ హౌస్ కూడా రేపు ట్రయల్ రన్ చేయనున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే సంబంధిత మంత్రులు కూడా దాని ట్రయల్ రన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రేపు అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ ఈ యొక్క పంపులో మొత్తం ఓపెన్ చేసిన నేపథ్యం ఉంది. దాని మొత్తానికైతే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ములకలపల్లి సమీపంలో ఉన్న పూసగూడెం ఉన్న అక్కడ పంప్ హౌస్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా మళ్ళీ ప్రత్యేక చాపర్లోని వైరాపట్నానికి వచ్చేసి వైరాపట్నంలోని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఏ ఏర్పాటు సభ దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. మొత్తానికైతే మాత్రం దీంతో మనకి ఏర్పాటు ఎలా జరుగుతున్నాయి, ఈ యొక్క రైతు వేదిక రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి సీఎం ఎలాంటి వరాలు కురిపించనున్నారు దానిపై మనతో మాట్లాడడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఈ అధ్యక్షులు మనతో పాటు పువ్వాల దుర్గాప్రసాద్ ఉన్నారు. మనతో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. జనరల్గా ఈ యొక్క సీఎం సభ రేపు జరగనున్న నేపథ్యంలోనూ మంత్రులు మొత్తం కూడా ఖమ్మం పాట పడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎలాంటి ఇక్కడ నుంచి రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3వ దఫా రుణమాఫీకి సంబంధించినటువంటి అమలు కానున్న తరుణంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది సభకు వచ్చే అవకాశం ఉంది? అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా విభజించిన ఖమ్మం జిల్లాకి రావడం జరుగుతూ ఉంది. దానికి భారీ సన్నాహాలు ఏర్పాటు చేశాం. భారీ ఏర్పాట్లతో స్వాగత సన్నాహాలన్నీ తయారవుతూ ఉన్నాయి. రాష్ట్రంలోనే ఇది ఒక చారిత్రక ఘట్టం కాబట్టి, ఎందుకంటే ఇది 2 జీవనదులకు మధ్యలో ఉన్నటువంటి ఈ ఖమ్మం ప్రాంతానికి అలా ఇప్పటి వరకు కృష్ణా నది నుంచి, కృష్ణా రివర్ నుంచి, ఆ బేసిన్ నుంచి మాత్రమే మనకి నీళ్ళు వస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు కొత్తగా ఇది గోదావరి నీళ్ళను కూడా అటు గోదావరి కృష్ణాని అనుసంధానం చేసేటటువంటి వేదిక వైరాఘాటం కూడా చాలా గర్వకారణంగా ఉంది. మరి ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి దీనికి మరి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క సొంత ప్రాంతం అయినటువంటి ఈ ఏరియాలో ఎప్పుడూ కూడా రైతు పక్షపాతిగా రైతుల కోసమే పనిచేస్తున్నటువంటి భట్టి గారు ఆంధ్ర బ్యాంకు డైరెక్టర్గా ఉన్నప్పుడే రైతులకి క్రెడిట్ కార్డ్స్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన, అలాగే వైరాలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకి 2 వైపులా ఉన్న లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్కి గతంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 60 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ రోజుల్లోనే లైనింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కూడా మొన్న ఆయన రాగానే దాదాపు 30 కోట్ల రూపాయలతోని మళ్ళీ ఆ మిగిలినటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం. అలాగే ఇప్పుడు సీతారామ ప్రాజెక్టుకి మరి సీతారామ ప్రాజెక్టు ద్వారా అది ఎటో పోవాల్సి, ఇప్పుడు పాలేరుకు పోవాల్సినటువంటి దానికి ఒక లింక్ కెనాల్ని చిన్నగా ఏర్పాటు చేసుకొని ఆ లింక్ కెనాల్కి కేవలం ఒక 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడంతోనే ఆ గోదావరి జలాల్ని వైరాలో కలుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దానికి భట్టి విక్రమార్క గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా 1కి 4 సార్లు అటు ముఖ్యమంత్రిని ఇటు ఉప ముఖ్యమంత్రిని కూడా ఒప్పించి ఆ నిధులు తీసుకురావడంలో కూడా మరి ప్రథమ భూమిక పోషించడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా దాదాపు 150 మంది మరి 150 ఎకరాలు పొలాలని వాళ్ళకి ఎటువంటి భరోసా ఇవ్వకుండానే కేవలం రైతులకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమంగా తీసుకొని వారి చేత పొలాలు కూడా ఇప్పించడం జరిగింది. మరి ఇటువంటి పెద్ద కార్యక్రమాలు తీసుకొని ఏదైతే ఛాలెంజ్గా తీసుకొని గత ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ ఇచ్చినటువంటి మా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీని 3వ దఫా ఇవ్వటానికి వైరాని వేదికగా ఏర్పాటు చేసుకోవటం కూడా ఇంకొక చారిత్రక ఘట్టం అయిపోయింది. దీనికి రైతుల కోసమే ఈ రాజ్యం ఉందని, రైతు రాజ్యం అని చెప్పి నాటి నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లోనే హరిత విప్లవాన్ని తీసుకురావాలని నాగార్జున సాగర్, శ్రీశైలం, పోచంపాడు, ఎస్ఆర్ఎన్ లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేయడం జరిగింది. వాళ్ళ వారసత్వాన్ని పొనికిపుచ్చుకున్నటువంటి రాహుల్ గాంధీ కూడా ఈ దేశంలో ఉన్న రైతాంగం కోసం అప్పుడు ఆనాడు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే మరి కేవలం తెలంగాణలో ఇన్ని అప్పులు ఉన్నప్పటికీ కూడా రైతు పక్షపాతిగా రైతుకు మొదటిలోనే మనం ఇచ్చినట్టయితే వాళ్ళు ఎటువంటి మరి ఏదైతే సూసైడ్లు
రైతు ఆత్మహత్యలు లాంటి వాటికి తావు లేకుండా చేయటం కోసమే ఎన్ని ఇబ్బందులున్నా మొదటిగా ముందు ఈ రుణమాఫీ చేయాలనేటటువంటి రుణ విముక్తులు చేయాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర కేబినెట్ కూడా ఉంది. ఈ రెండు బృహత్తర కార్యక్రమాలు వైరా వేదికగా జరగటాన్ని మరి ఈ జిల్లా ప్రజలుగా, ఈ జిల్లా అధ్యక్షుడిగా, అట్లాగే ఈ జిల్లా రైతాంగం తరపున కూడా ఈ ప్రభుత్వానికి మరి మనం అందరం కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆశీర్వదించాల్సినటువంటి అవసరం. చాలా స్పష్టంగా మీరు కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. 1,00,000 మందికి తగ్గకుండా రేపు బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభ ద్వారా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, వారితో పాటు వారి క్యాబినెట్ మొత్తం శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, రేణుకా చౌదరి గారు, రఘువరెడ్డి గారు, ఇతర క్యాబినెట్ మొత్తం కూడా రేపు వైరా కేంద్రానికి దిగుతూ ఉంది. 1,00,000 మందితో తగ్గకుండా, ఒక్క తలకాయ కూడా తగ్గటానికి వీలు లేకుండా 1,00,000 మంది రైతులు వస్తున్నారు. పెద్ద ఎత్తున సభ స్వాగతం అన్నీ కూడా మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మా మంత్రివర్గానికి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ 2 లక్షల రుణాన్ని రైతుల ఖాతాలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతులకి డబ్బులు వేస్తూ ఉన్నాం. దాంతోపాటు గోదావరి నీళ్లు వైరా చెరువులో కూడా రేపు ముఖ్యమంత్రి చేతి మీద తెస్తా ఉన్నాం. చాలా బృహత్తమైన కార్యక్రమం. ఉమ్మడి ఖమ్మం జిల్లా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. స్థానిక శాసన సభ్యుడిగా 1,00,000 మందితో స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. వారికి మా నియోజకవర్గానికి, మా జిల్లాకి వస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు జనరల్గా సీతారామ ప్రాజెక్టు కాలువ ద్వారా ఏదైతే రాజు కెనాల్ ఉందో ఆ కెనాల్ నుంచి వైరాగ్ నీళ్ళు వచ్చినది ఎన్ని పంటలకు ఎన్ని ఎకరాలు సాగు అవుతుంది? 1,10,000 ఎకరానికి వస్తుంది. ఏదైతే గోదావరి నీళ్లు వైరా చెరువులోకి రాజు కెనాల్ ద్వారా వస్తున్నాయో, సత్తుపల్లికి, ఇటు మదిరకి, ఇటు మన వైరా నియోజకవర్గానికి 1,10,000 ఎకరాలకి నీళ్లు 2 పంటలకి పుష్కలంగా అందే కార్యక్రమం జరగబోతూ ఉంది. మొత్తానికి అది ఏర్పాట్ల విషయం చూసుకుంటే మాత్రం ఇంకా అంటే పూర్తిగా అయిపోయినట్టు ఇంకా అనుకోదా ఉందా పెండింగ్? కార్యక్రమాలు చక్కగా నడుస్తున్నాయి, అన్నీ అయిపోయినాయి. ప్రజలు రెడీగా ఉన్నారు సిద్ధంగా రావడానికి. మధ్యాహ్నం కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తయిపోతాయి. ఏది ఆగటానికి వీల్లేదు. జనం కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. రైతు రుణమాఫీతో పాటు ఇంకా మిగతా పథకాలు కూడా ప్రకటిస్తారని చెప్పి యావత్ జిల్లా ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తున్న తరుణం ఉంది. ఇంకా ఏ కొత్త పథకాలు ఇంకా ఇక్కడ నుంచి శ్రీకాంత్ చుట్టే అవకాశం ఉంటుందా? వైరా నియోజకవర్గం రైతు వారి నియోజకవర్గం. ఇక్కడ రైతులు ఉంటారు, రైతు కూలీలు, చదువుకొని ఉద్యోగాలు రాక నిరుద్యోగులు. ఈ ముగ్గురి కోసం ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఈ డయాస్ మీద క్యాబినెట్ని ఖచ్చితంగా పట్టుబడతా. నా నియోజకవర్గం రైతాంగం, నిరుద్యోగులు, రైతు కూలీల కోసం ఇక్కడ పెద్ద ఎత్తున 100 ప్రకాల హాస్పిటల్ తీసుకొచ్చిన మొన్న. మీరు ఎన్నికల ముందు రైతు సమస్యలపై పోరాడతాను, రైతుకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తానని చెప్పారు కదా. గత మీరు ఇచ్చిన హామీలలో ఈ రేపు నెక్స్ట్ సీఎం సాక్షాత్ సీఎం ఇక్కడికి వస్తున్న తరుణంలో ఎలాంటి సమస్యలు ఆయన ముందు పెట్టి పరిష్కారానికి మీరు అడుగులేస్తున్నారు? మాదంతా గిరిజన నియోజకవర్గం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 2004లో పోడు భూములకు పట్టాలు ఇచ్చిన పరిస్థితి. దాని తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ భూములలో ట్రాక్టర్ పెట్టి దుక్కి దున్నితే కేసీఆర్ రైతులను జైలు పంపిన పరిస్థితి. నేను ఒక ఎలక్షన్లో మాట ఇచ్చిన పోడు భూములకు రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇచ్చిన భూములన్నింటికి కూడా బోర్ లేపిస్తా అని చెప్పిన, బోర్లో పర్మిషన్ తెస్తా అని చెప్పిన, బోర్ లేపించినా, బోరు పర్మిషన్ తెచ్చిన వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కరెంటు మోటార్లు ఇప్పించే కార్యక్రమం నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా రేపు భద్రాచలం గోదావరి నీళ్ళని వైరా చెరువులకు తెస్తామన్నా, రేపు తీసుకొస్తున్నా. రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది. రేపు ఇంకా నాకు కావాల్సిన 100 హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ తెస్తున్నా, అది కూడా తీసుకొచ్చిన. నాకు ఇక్కడ రేపు అగ్రికల్చర్ కాలేజీ, ITI, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇంకా వగైరా అన్ని పెద్ద ఎత్తున ప్రాజెక్టు డిపోలు తయారు చేస్తున్నాయి. ఇప్పుడు మున్సిపాలిటీ, ఇక్కడ నాకు ప్రధానంగా మున్సిపాలిటీ అభివృద్ధి కావాల్సినది. అన్ని ముందు అవగాహన లేక, ముందు చూపు లేక గ్రామాలన్నింటినీ కలిపి మున్సిపాలిటీ పేరు పెట్టేశారు. ఎక్కడ డ్రైనేజ్ లేదు, ఎక్కడ రోడ్లు లేవు, ఎక్కడ సిమెంట్ రోడ్లు లేవు. వాటన్నింటిని అనుసంధానం చేసే గ్రామాలని వైరా హెడ్ క్వార్టర్కి మున్సిపాలిటీ కేంద్రాన్ని కలిపే విధంగా డ్రైనేజీలు, రోడ్లు ఇవన్నీ అడగడానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారవుతుంది. ఖచ్చితంగా పని తీసుకుంటా. ఈ వైరా మున్సిపాలిటీని ఈ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీ అన్నిటికీ భిన్నంగా దీన్ని సుందరంగా, అందంగా, పేరు ప్రతిష్టలు పెరిగే విధంగా తయారు చేస్తా. ఆ యొక్క ప్రాజెక్టు రిపోర్ట్ సరిపడు ప్రభుత్వాన్ని నిధులు అడుగుతా, ఇస్తారు, తీసుకొస్తా, చేస్తా.
మొత్తంగా చూసుకోవచ్చు గత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీతో పాటుగా ప్రజా సమస్యలపై కూడా పూర్తిస్థాయిలో దృష్టి సారించేసి ఒక నివేదిక తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వనున్నారు. దాంతోపాటు ఇక వైరా మున్సిపాలిటీని రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీ కన్నా కూడా డిఫరెంట్గా దీన్ని నిలిపే విధంగా ప్రణాళిక రచిస్తా అని చెప్తున్న నేపథ్యం ఇక్కడ ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, వైరా.